గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. నిన్న హరీష్ రావు ఒక క్లెయిమ్ చేశారు. 50,000 కోట్ల అవినీతి జరుగుతుంది థర్మల్ పవర్కి సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది. మీకు అసలు ఏం సమాచారం ఉంది? ఎందుకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది? గతంలో మీరు ఆల్రెడీ చేసినటువంటి పథకాలపైనే స్కామ్ జరిగింది, విద్యుత్ స్కామ్ అనేటువంటిది గతంలో స్టేట్మెంట్ చేసింది. అవును, చేసిండ్రు, విచారణ కూడా చేసిండ్రు. మరి ఎందుకు విచారణ బయట పెడతలేరు, రిపోర్ట్ బయట పెడతలేరు? 8-9 నెలలు దాటింది నీ మీదకి వచ్చి. ఇవాళ చాలా స్పష్టంగా కనిపించింది. మేము ఆ రోజుకున్న నాటికి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కొంటున్న ధరల కంటే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసినాం, తక్కువ ధరకే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కూడా చేసినాం. ఆ రోజే వీళ్ళు మా మీద విమర్శలు చేసిండ్రు. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చి విచారణ కూడా చేసిండ్రు. అదేందో ఇప్పటికి చెప్పలేదు. కానీ ఇవాళ స్పష్టంగా కనపడ్డది, వీళ్ళు ఏదైతే ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఏదైతే ధరల్ని అందాజ ధరల్ని ప్రకటిస్తున్నారో ఆ వ్యత్యాసాన్ని బట్టే హరీష్ రావు గారు చెప్పారు. తప్పకుండా ఇంత అవసరం లేదు దీనికి, మేము నిర్మాణం చేసినప్పుడు ఏదైతుందో ఆ ధరలు మీరు చేయండి. మీరు రెండింతలు పెట్టిండ్రు ఒక్కొక్క చోట. ఎందుకు పెట్టిండ్రో, అవసరం ఏముంది అనే విషయాన్ని వారు ప్రస్తావించినట్టున్నారు. పెట్టుబడుల కోసం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరూ ఆహ్వానిస్తామంటున్నారు. మీ పార్టీని కూడా ఆహ్వానం వస్తే పోతారా పెట్టుబడులకు సంబంధించి? ఫ్యూచర్ ఏంది? అది ఒకటి సిటీ, అది ఆడ సిటీ లేదు, ఫ్యూచర్ లేదు, వీళ్ళకి భవిష్యత్తు లేదు, దానికి భవిష్యత్తు లేదు. దాన్ని పట్టుకొని ఏదో మాట్లాడితే ఎట్లా? నిన్న పవన్ కళ్యాణ్ కోనసీమకు సంబంధించినటువంటి ప్రాంతానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది, తెలంగాణ దిష్టి తగిలిందంటూ స్టేట్మెంట్ చేశారు. ఇక పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఆయన మాట్లాడే మాటకు పెద్ద అంత విలువ ఉంటుందని అనుకోవడం. అక్కడ ప్రజలు పట్టించుకోవట్లేరు, కోనసీమ ప్రజలు. నేను ఎందుకు పట్టించుకోవడం దాన్ని? నిన్న కవిత మాట్లాడిన మాటలు ప్రతిపక్షం నిద్రపోతుందని నేను వినలేదు. ఆ ముచ్చట పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. అంటే విద్యుత్ స్కామ్ అనేటువంటిది గతంలో ఆరోపణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరనే నివేదిక ఉంది. వాళ్ళు దాంట్లో ఏం చెప్పిందో బయట పెట్టాలి ఫస్ట్. ప్రస్తుతం ఎందుకు మళ్ళీ కొత్త ప్రాజెక్టుల పైన ఎందుకు రేట్లు పెంచి ముందుకు పోతున్నారు చెప్పనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో, కవిత విషయంలో పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్గడ్కర్, హైదరాబాద్.